జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాలూరు పురపాలక సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఉదయం 11 అయినా సిబ్బంది రాకపోవడంతో అసహనం వ్యక్తం. వ్యవసాయం దాని అనుబంధ శాఖలపై జిల్లా కలెక్టర్ మంచిర్యాల జిల్లాని సమీక్ష. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచన. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే సేవలపై అవగాహన కల్పించాలి. అధికారులను సూచించిన ఎమ్మెల్యే గుండు శంకర్. శ్రీకాకుళం మండలం చింతాడ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే గుండు శంకర్. వ్యవసాయ రంగాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపాడు. జగన్ ఓడిపోయాడు, చనిపోలేదని ఒకరు అంటారు, చచ్చేదాకా కొట్టాలని ఇంకొకరు అంటారు. ఇలాంటి కౌరవుల సభకు మనం వెళ్ళాలి. ఇలాంటి వ్యక్తుల మధ్య అసెంబ్లీలో మనం ఏదో చేయగలమనే నమ్మకం లేదు. పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజలతో నిలబడి చేసే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఊపందుకుంటున్నాయి. శిశుపాలుడి పాపాలు పండినట్టుగా ఇప్పటికే చంద్రబాబు పాపాలు పండుతూనే ఉన్నాయి, వైసీపీ అధినేత జగన్ అన్నారు. శుక్రవారం నుండి అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా ఏ పార్టీకి ఓటు వేశారని చూడకుండా జగన్ డోర్ డెలివరీ చేశారు. ఇవాళ తమ పార్టీకి ఓటు వేయలేదని దాడులు చేస్తున్నారు, అవమానిస్తున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, ప్రతి గ్రామంలోనూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. శిశుపాలుడి పాపాలు చాలా వేగంగా పండుతున్నాయని ఉద్వేగంగా జగన్ అన్నారు. ఒకడంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకడు అంటాడు, ఇంకా చావలేదు అని ఒకడు అంటాడు, ఇంకొకడు అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకడు అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్దీ ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఉదయం 11 అయినా సిబ్బంది రాకపోవడంతో ఇప్పటికైనా ఉద్యోగులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి మరుగుదొడ్లకు సంబంధించి డోర్లు మరియు నీటి సౌకర్యం కల్పించాలని 5 రోజుల కిందట చెప్పినా కనీసం ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని కమిషనర్ ప్రేమ ప్రసన్న వాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్లో 10 గంటల లోపు ఎవరు ఉండట్లేదు, అది చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఆయన వచ్చి ఏదో మిమ్మల్ని సస్పెండ్ చేసామనో వార్నింగ్ ఇచ్చామన్నది కాదు నా ఉద్దేశం. 10 లోపు ఇప్పుడు 11 అయ్యింది, 11 మీరు వచ్చారు, వాడికి ఎప్పుడు వస్తారు మిగిలిన వాడు, అది చూసుకోండి ఫస్ట్. ఆఫీస్లో 10 గంటల లోపు ఎవరు ఉండట్లేదు, అది చూసుకోండి ఫస్ట్. ఎందుకంటే ఆయన వచ్చి ఏదో మిమ్మల్ని సస్పెండ్ చేసామనో వార్నింగ్ ఇచ్చామన్నది కాదు నా ఉద్దేశం. 10 లోపు ఇప్పుడు 11 అయ్యింది, 11 మీరు వచ్చారు, వాడికి ఎప్పుడు వస్తారు మిగిలిన వాడు, అది చూసుకోండి ఫస్ట్. మీరు ఒక్క నిమిషం వినండి. మీరు ఫస్ట్ ఎక్కడెక్కడ టాయిలెట్స్కి తలుపులు లేవో ఆ తలుపుల ముందు వేయించండి. అక్కడ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయండి. చేసి ముందు వర్క్ అయినట్టు చూడండి. నిన్న వెళ్ళమంటే మరి నేను 5 days క్రితం చెప్తే మీకు అర్థం అవడం లేదా నేను చెప్పింది? మా ప్లీజ్ నేను చెప్పింది ఫస్ట్ వినండి. 5 రోజుల క్రితం ఏం చెప్పాను నేను మీకు? ఎక్కడ చేస్తారు? ఒకటి కూడా జరగలేదు కదా. ఎక్కడైనా ఒకటైనా జరిగిందా? ఇక్కడ కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు, ఇంచుమించు. ఓకే, రేపు సీఎం గారు వస్తున్నారు, ప్రోగ్రామ్ అవుతుంది, అప్పుడు టెండర్ వేసి పెడతారా? వెయిట్ రేపు సీఎం తీరా, అప్పుడు టెండర్ వేసి చేస్తారా?
సరే సరేలేండి, మీకు వర్క్ చేయడం కూడా ఇష్టం లేదు. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ మంచి జిల్లాని సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీకాకుళంలో గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయం, దాని అనుబంధ శాఖలైన హార్టికల్చర్, సెరికల్చర్, పశుసంవర్ధక శాఖ, ఫిషరీస్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఏపీ, ఎంఐపీ, వంశధార తదితర శాఖల గురించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందించే ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈసారి కూడా అర్హులైన రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేసి రైతులకు బ్యాంకర్లు సహకరించాలన్నారు. పీఎం కిసాన్ కింద జిల్లాలో 2.29 లక్షల మంది రైతులకి 45.8 కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత పంట వివరాలు, నీటి నిల్వ, ట్రిబ్యునల్ కేసుల ప్రస్తుత స్థితి గురించి సంబంధిత శాఖ అధికారులు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీధర్, పశుసంవర్ధక శాఖ జేడి జయరాజు, వంశధార ఏసీ రాంబాబు, నీటిపారుదల శాఖ ఏసీ పొన్నాడు సుధాకర్ రావు, మత్స్య శాఖ డిడి శ్రీనివాసరావు, మార్కెఫెడ్ డిఎం రమణి, సెరికల్చర్ ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్ బాబు, ఉద్యానవన శాఖ అధికారి ఆర్వీవి ప్రసాద్, మార్కెటింగ్ ఏడీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో 278 ఆర్బీకేస్ కి ఆల్రెడీ 5000 మెట్రిక్ టన్ సప్లై చేస్తాం సార్. నెక్స్ట్ బఫర్ స్టాక్ కూడా మనం సప్లై చేస్తాం సార్. సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సప్లై చేస్తాం సార్. How much is your knowledge to product wise? Urea ki what is the requirement ఎంత ఉంది? ఇది లాస్ట్ ఇయర్ సార్ 12440 సార్. ఇది ఖరీఫ్ 23 ఉంది కదా సార్, ఖరీఫ్ కి ఆ అలాట్మెంట్ మనకి ఇస్తున్నారు సార్. దాంట్లో మాత్రం ఇస్తూ ఒక 5% రెడ్యూస్ చేయమన్నారు సార్ ఆ యొక్క రిక్వైర్మెంట్ లో. ఎందుకంటే పిఎం ప్రారంభ స్కీమ్ లో అదర్ ఫెర్టిలైజర్స్, నానో ఫెర్టిలైజర్స్ ప్లస్ That's fine. That's a separate level. yes sir. So is your requirement 34,391? yes sir. Up to September sir. That is your requirement for Kharif? yes sir. This year? yes sir. Okay. So అంతా ఉంటే ఇది సరిపోతుందా సార్ దానికి? అంటే మనకు ఓన్లీ గ్యాప్ వచ్చింది సార్. ఒక 5000 గ్యాప్ వచ్చింది. 5000 గ్యాప్ అంటే ఇక్కడ ఎక్సెస్ యూరియా Can you ensure that urea consumption will reduce? యాక్చువల్లీ ఏంటంటే డిపెండ్స్ ఆన్ సీజన్ సార్. కంటిన్యూస్ రైన్స్ బట్టి కాంప్లెక్సెస్ ఎక్కుతారు సార్. ఒకవేళ 40 డేస్ బ్రేక్ వచ్చింది Plus 5,000 shortage అని చెప్తున్నారు లాస్ట్ ఇయర్ వచ్చి. అంటే అది రబీలో మనం ఇవ్వగలిగాం సార్. మనం ఖరీఫ్లో డెవలప్ అయ్యాం. ఎందుకంటే కోర్స్ ఆగిపోయినాయి సార్. 34,000. Okay. Now tell me how much is available in the district and how we are going to manage it. yes sir. యాక్చువల్గా ఈ రోజుకి 12,444 మన సప్లై చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. నేను 9,300 మనకి యూరియా దాంట్లో 4,774 ప్లస్ 2,621 బఫర్లో ఉంది సార్. సార్ థర్డ్ కాలం సార్. థర్డ్ కాలం సార్ 4,774 అనేది 278 ఆర్బీకేస్ ఆల్రెడీ సప్లై చేస్తాం సార్ యూరియా మనం. So this 4 స్టార్ట్ అవుతుంది ఆర్బీకేలు ఇచ్చాం సార్. అంటే హెడ్ రీచ్ నుంచి ఇచ్చాం సార్. అలాంటివి ఏమి ఉన్నాయి? దగ్గర మనకు ఒక 400 వస్తాయి సార్. ఫస్ట్ డోస్ ఇది కాంప్లెక్స్ చేస్తాం సార్. ఫస్ట్ డోస్ 45 యూరియా యాడ్ చేస్తాం సార్. సో మన ఫస్ట్ డోస్లో యూరియా మనకు స్టేటస్ కనిపిస్తుంది. సెకండ్ డోస్ బ్యాక్ చేస్తాం. So now when are you transporting urea to those RBKs where there is zero stock? That which is the that you will do by July 15. Okay. So that will be రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే సేవలపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గుండు శంకర్ సూచించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య అధ్యక్షత గురువారం నిర్వహించిన రెవెన్యూ దినోత్సవానికి శాసనసభ్యులు గుండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ కీలకమైందన్నారు. ప్రజలతో రెవెన్యూ ఉద్యోగులు సత్సంబంధాలు కొనసాగించాలని, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో ముందుండాలన్నారు. అనంతరం విశ్రాంత రెవెన్యూ డివిజనల్ అధికారి పిఎం జె బాబు, విశ్రాంత తహసీల్దార్ ఎన్ఆర్ రవీంద్రనాథ్, ఎస్ మోహన్ రావు, డి చంద్రశేఖర్, జి సురేష్, పి రాంబాబు తదితరులను విధి నిర్వహణలో వారి సేవల్ని కొనియాడుతూ గొండు శంకర్ దుశాలువతో సత్కరించారు, గౌరవించడం జరిగింది. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సేవలకు గాను గుర్తిస్తూ ప్రశంసా పత్రాల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బివి రాణి, ఉప తహసీల్దార్ బివివి ఎన్ రాజు, కార్యాలయ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు, వార్డు రెవెన్యూ కార్యదర్శులు, గ్రామ సర్వే సహాయకులు, గ్రామ రెవెన్యూ సహాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ప్రభుత్వం ఇటువంటి రికగ్నిషన్ ఇచ్చే ఈ డిపార్ట్మెంట్కి ఇంత కార్యక్రమం, దీన్ని మీరు
ఒక పెద్ద ఉత్సవంలా జరుపుకోవాలి ఇంకా రాబోయే రోజుల్లో. ఇది సడన్ కనుక ఇలా జరిగింది. యాక్చువల్గా నాకు రేపు ప్రమాణ స్వీకారం ఉంది, అసెంబ్లీకి వెళ్ళాలి. గవర్నమెంట్ ప్రోగ్రామ్ పోస్ట్ ప్రోగ్రామ్ ఉంది ఇదండి. అలాగే మా ఎలక్షన్ ఆఫీసర్ గారు కూడా ఆర్టీఓ గారు అవడం, మేడం ఏఆర్ఓ గారు అవడం కూడా యాదృచ్ఛిలో. సో నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇప్పుడు చెప్పినట్టు బర్త్ టు డెత్ వరకు ప్రతి ఇష్యూలో మీ పాత్ర అనేది ఇంకా ఎనలేని పాత్ర. అది దానికి ఇంకా చెప్పలేం. అయితే మేడం కష్టాలు సుఖాలు ఉన్నాయన్నప్పటికీ సుఖాలు తక్కువ, కష్టాలే ఎక్కువ మీకు. ఎందుకంటే ఫీల్డ్ వర్క్ 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్, ఫీల్డ్ వర్క్ నిత్యం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఒక పక్క ప్రోటోకాల్స్, ఒక పక్క ప్రజలు, ఒక పక్క అన్ని విషయాల్లో కూడా మీకు చాలా ఇది. సో మీకంటూ ఒక డే కేటాయించి మీకు జస్ట్ ఒక రిలీఫ్ నిజంగా ఉందంటే ఈ డే రెవెన్యూ డే అని నేను అనుకుంటున్నాను. ఇలా ఎప్పుడు కూర్చొని మీకోసం మీరు మాట్లాడుకునేది ఇంతవరకు లేదు. మీరు ఎవరికి వెనకుండా ప్రోటోకాల్లో కూర్చొని వారికి సేవ చేయడం, ఈ చేయడం కానీ మీకోసం కూర్చొని మీకోసం మాట్లాడుకునే నిజంగా చాలా నాకు అదృష్టం, నాకు ఈ అవకాశం దక్కింది. అలాగే అంటే సో దీన్ని బట్టి ఈ ప్రభుత్వం కూడా, అలాగే ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆయన ఎంత సదుద్దేశంతో ఎంప్లాయీస్ మీద అయితేనేమి, అలాగే రెవెన్యూ వ్యవస్థ పైన ఆయన ఎంత మంచి ఉద్దేశంతో ఉన్నారనేది ఇదొక మనకి సందేశం. సో ఇవన్నీ మనం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే 5 సంవత్సరాల్లో మనం ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున ఇంకా దగ్గర చేరువై వాళ్ళని ఇంకా మన్నలను పొందుకొని వాళ్ళ దగ్గర మన్నలను పొంది వాళ్ళకి చేరువై మరింత మంచిగా మనం అందరం కలిసి సర్వీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి శ్రీకాకుళం మండల చింతాడ గ్రామంలో మానవ మనుగడకు ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే గుండు శంకర్ మండిపడ్డారు. పార్టీ పేరులో రైతును వెనుకబెట్టిన విధంగానే రైతాంగ సంక్షేమాన్ని చిట్ట చివరికి నెట్టేశారని ఆరోపించారు. శ్రీకాకుళం గ్రామీణ మండల పరిధిలోని చిత్తాడ వద్ద వంశధారకుడి ప్రధాన కాలువ ఎత్తిపోతల పథకాన్ని ఆయకట్టు రైతులు టీడీపీ నేతలతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ప్రధాన కాలువను అనుసరించి అంపోల వరకు పర్యటించిన ఆయన కాలువ పనుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువ పనుల పరిశీలన గురించి ముందుగానే సమాచారం ఇచ్చిన సంబంధిత ఉన్నతాధికారులు రాకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వెనుముక లాంటి రైతు నడ్డివిరిచే విధంగా గత వైకాపా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గ్రామీణ గారం మండల శివారు భూములకు నీరందించే వంశధారకుడి ప్రధాన కాల్వ నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. కాల్వల్ని పర్యవేక్షించే రహదారులను వారి స్వార్థ ప్రయోజనాలకు బ్రహ్మాండంగా వేసుకున్నారని, కానీ గత 5 ఏళ్లలో కాల్వల్లో ఒక తట్టడి మన్ను కూడా తీయలేదని ఆరోపించారు. రైతు సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చిట్ట చివరి భూములకు కూడా సాగు నీరందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వ్యవసాయ ఆధారితమైన జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. మంత్రి పదవిని అందుకుని తొలిసారిగా జిల్లాకు వచ్చిన అచ్చెన్నాయుడు సాగునీటి రంగంపై దృష్టి సారించారన్నారు. అందులో భాగంగా గ్రామీణ గార మండలాల పరిధిలో సాగునీరు అందించే 24, 26, 27R, 27RL కాలువలను పరిశీలించడం జరిగిందన్నారు. కాలువల మరమ్మతు పనులు, పూడికతీత పనులు సత్వరమే చేపట్టాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు వంశధార రైట్ మెయిన్ కెనాల్ శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో మేము విజిట్ చేయడానికి వచ్చాం. ఈ సందర్భంగా స్టార్టింగ్ ఏదైతే 27, 26 అలాగే 24R ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అలాగే ఇది 27AR కూడా చూడడం జరిగింది. స్టార్టింగ్ నుండే ప్రాబ్లమ్స్ మొదలెట్టారు. దీనికి ట్రాక్ ఇన్స్పెక్షన్ ట్రాక్ మాత్రం అత్యద్భుతంగా ఇక్కడ తయారు చేశారు. మరి ఎందుకు ఇంత అత్యద్భుతంగా రోడ్డు తయారు చేశారో మరి నాకు తెలీదు. కానీ మరి ఆ రోడ్డు అంటే ఇన్స్పెక్షన్ కూడా పీరియాడిక్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ గత 5 సంవత్సరాలుగా పారడ మట్టి కూడా తీసిన పాపాన పోలేదు. ఇక్కడ నాయకులు కానీ ప్రభుత్వం కానీ మరి గత వైసీపీ ప్రభుత్వం కానీ ఏం చేసిందో తెలియదు. కానీ వ్యవసాయంకి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇచ్చి రైతులే శ్రేయస్సే ముఖ్యంగా భావించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు ఇమ్మీడియట్ గా అన్ని కెనాల్స్ ను కూడా వాష్ చేసి విజిట్ చేసి వీలైనంత తొందరగా చిన్న చిన్న అడ్డిల్స్ ఉంటే దాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి రైతులకి టైలాండ్ వరకు నీరు అందించడమే మా ధ్యేయం. ఆ నీరు కూడా పంట కోతకు వచ్చే వరకు కూడా
రైతులందరికీ అందించడానికి మా యొక్క ధ్యేయం. దాంట్లో భాగంగా ఈరోజు విజిట్ పెట్టాం. ఇంకా ముందుకు వెళ్ళి అంతా చూస్తాం. ఇక్కడ చాలా అక్రమ కట్టడాలు కానీ అలాగే ఎటువంటి పూడికి తీత కూడా లేదు. పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. మనకి వ్యవసాయం అనేది మన దేశానికే కాదు, మన రాష్ట్రానికే కాదు, గుండెకాయ లాంటి ఇది ఒక వ్యవసాయ రంగం అనేది మనకి ఇంపార్టెంట్. అలాంటి రంగానికి సాగునీరు అనేది మనకి ఊపిరి ఎలాగో సాగునీరు అలాగా వ్యవసాయ రంగానికి. కానీ అలాంటి సాగునీటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను మొత్తం మేము అది క్లియర్ చేసి ముందుకు వెళ్ళి రైతులందరికీ శ్రేయస్కరంగా వాళ్ళకి సాగునీరు అందించి పంటలు బాగా పండే విధంగా వారి కోసం మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ గాజువాక శ్రీనగర్లో గల టీఎస్ఆర్టీపీకే కాలేజీలో విద్యార్థుల చేత అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన గాజువాక డీసీపీ2 మేక సత్యబాబు ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్ల శ్రీనివాసరావు మాట్లాడారు. 100 రోజుల్లో డ్రగ్స్ నిర్మూలన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత డ్రగ్స్పై ప్రత్యేక అవగాహన సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో కూడా డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకు విద్యాలయాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కాలేజీ యాజమాన్యానికి పిలుపునిచ్చారు. పల్ల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీపీ2 మేక సత్యబాబు, గాజువాక సౌత్ ఏసీపీ త్రినాథ్, టీఎస్ఆర్టీబీకే కాలేజ్ చైర్మన్ బలరామకృష్ణ, సిఐలు, ఎస్ఐలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్రంలోనే 175 మంది ఎమ్మెల్యేల్లో నెంబర్ 1 ఎమ్మెల్యే, అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ముఖ్య అతిథి పల్ల శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ కాలేజ్ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి కాలేజీ చైర్మన్ గారికి, అదేవిధంగా మా ఏసీపీ గారికి, ఇన్స్పెక్టర్స్కి, ఎస్ఎస్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషెస్. నేను ఒక రియల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి డ్రగ్స్ మీద అంటే ఎట్లా ఉంటుంది, డ్రగ్స్ వల్ల ఎటువంటి దుష్పరిణామాలు వస్తాయనేది ఒకటి జరిగినటువంటి నేను చూసినటువంటి ఒక కేసు, చిన్న కేసు ఒకటి మీకు చెప్తాను. నేను అంటే ఇక్కడికి రాకముందు నేను విజయవాడలో ఏడీసీపీగా పనిచేశాను, ఎస్సీబీలో, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో. అక్కడ ఒక స్టూడెంట్ని పట్టుకున్నాను. ఆ స్టూడెంట్ ఏంటంటే డ్రగ్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే పట్టుకున్నాను. ఎందుకు ఏంటంటే ఈరోజు ఆ స్టూడెంట్ మాకు డ్రగ్స్ కేసులో దొరికాడు. ఏదో సమ్ 1-2 మిల్లీగ్రామ్స్ కొకైన్తో దొరికాడు. అయితే రేపు ఆయన ఈవేళ దొరికాడు, రేపు యాక్చువల్గా ఆ అబ్బాయి, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ కూడా అమెరికాకి ఫ్లైట్ ఎక్కారు. దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఫ్లైట్కి అందరూ అంటే ఫ్యామిలీ అంతా కూడా ఇలాగ సెటిల్ అవ్వడానికి. కానీ ముందు రోజు ఆయన డ్రగ్స్ కేసులో దొరికాడు. దొరికిన తర్వాత నేను అబ్బాయితో మాట్లాడడానికి వెళ్ళాను, కేసు విషయం మాట్లాడడానికి పోతే ఆ కుర్రాడు కాలు పట్టుకుని బతుకున్నాడు. ఏమంటే వదిలేండి సార్, నన్ను మా అమ్మ నాన్న సూసైడ్ చేసుకుంటారు, రేపు మేమందరూ అమెరికా వెళ్ళిపోవాలి, టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాము, మీరు వదలకపోతే మా అమ్మ నాన్న చనిపోతారు నన్ను ఈ పరిస్థితుల్లో చూసి అని కాలవేళ పడ్డాడు. కానీ వదిలేటువంటి పరిస్థితి లేదు. యాక్చువల్గా ఆయన చాలా బ్రైట్ స్టూడెంట్, చాలా చక్కని ఫ్యామిలీ. వాళ్ళ సిస్టర్ కూడా ఎంఫార్మసీ ఏదో చేసింది. మొత్తం ఫ్యామిలీ అంతా కూడా యూఎస్లో సెటిల్ అవ్వాలి. యాక్చువల్గా ఆ ముందు రోజు అతను కానీ దొరకకపోతే ఇప్పటికీ వాళ్ళు అమెరికాలో ఉండాలి. కానీ ఈ రోజుకి విజయవాడలోనే వాళ్ళు ఉండిపోయారు. ఎందుకంటే కొరడికి ఎప్పటికీ కూడా అమెరికా ఫ్లైట్ ఎక్కలేడు, ఎందుకంటే అతని మీద డ్రగ్స్ కేసు ఉంది కాబట్టి. ఎందుకు చెప్తా ఉన్నానంటే యాక్చువల్గా అతను చాలా బ్రైట్ స్టూడెంట్. విజయవాడలో దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత ఒక స్టార్ట్అప్ కంపెనీలో బెంగళూరులో అతనికి జాబ్ వచ్చింది. బెంగళూరులో జాబ్ వచ్చిన తర్వాత ఆ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నప్పుడు అంటే ఉమ్మడి కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలాగే మంత్రిగా శ్రీమతి అనిత గారు చార్జ్ తీసుకున్న తర్వాత డ్రగ్స్ని అరికట్టాలి, 100 రోజుల్లోనే
ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ లేనటువంటి ప్రాంతంగా చేయాలనే ఉద్దేశంతో మరి ఈ అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమాన్ని మరి అవగాహన కల్పించే డ్రగ్స్ మీద అవగాహన కల్పించేటువంటి ప్రోగ్రామ్ని ఈరోజు కాలేజీలో కండక్ట్ చేయడం జరిగిందండి టీఎస్ఆర్ టీబీకేలో. మా చైర్మన్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి మరి డీసీపీ లా అండ్ ఆర్డర్స్ గాజువాక మా సత్యబాబు గారికి, అలాగే ఏసీపీ గారికి, పోలీస్ 5 స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్ అందరికీ కూడా ఇందులో పాల్గొనడం జరిగిందండి. వారికి ప్రత్యేకంగా నేను డీసీపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాలేజీలో కమిటీలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పిల్లలకి అవగాహన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జనరల్గా డ్రగ్స్ బారిన ఎందుకు పడుతున్నారంటే సరదాగా మొదలెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఏదో ఈ సైకలాజికల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటిని తట్టుకోవడానికి ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం డ్రగ్స్ బారిన పడి అది అలవాటుగా మార్చుకొని జీవితాలు పాడు చేసుకున్నటువంటి సందర్భాలు చూసాం. కనుక మేము అందరినీ కూడా సెన్సిటైజ్ చేసి అవగాహన కల్పించి ఎవరైనా వాళ్ళ చుట్టుపక్కల కానీ ఇలాంటి డ్రగ్స్ అలవాటు పడితే వాళ్ళని ఆ విషయాలన్నీ కూడా పోలీస్ ఆఫీసర్ దృష్టికి తేవాలని, అలాగే వాటిలో బారిన పడకూడదని చెప్పి పిల్లలందరూ కూడా అవేర్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరెన్నో కార్యక్రమం ఇలాంటి చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే 100 రోజుల్లో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళి ఈ డ్రగ్స్ అన్ని కూడా అరికడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దక్షిణ భారతదేశంలో వైష్ణవ సాంప్రదాయాలు కలిగిన ఏకైక సూర్య దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన గొల్లల మామిడాడ శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజన్య సమేత శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి 122వ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీవారి సన్నిధిలో స్వామివారికి ప్రాతకాలం నుండి నవకలశాభిషేకాలు, అలంకరణాది విశేష ఆరాధన మహోత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు రేజెట్టి వెంకట నరసింహాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ భక్తుల సందడితో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ సూర్య దేవాలయం స్థాపించి 122 సంవత్సరాలు గడిచిందని, కనుక స్వామివారికి 122 వార్షికోత్సవ కళ్యాణం జరపడం ఆనందదాయకమని ఆలయ వ్యవస్థాపకులు కొవ్వూరు బసిరెడ్డి వారి 176వ జయంతి ఇదే రోజు రావడం విశేషమని, స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చిన భక్తులందరికీ స్వామివారి కరుణ కటాక్షాలు ఉంటాయని ఆయన అన్నారు. స్వామివారి కళ్యాణం అనంతరం సూర్యనారాయణ మూర్తి స్వామి అన్నదాన సమాజం వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రేజెట్టి వెంకట నరసింహాచార్యులు, ఆలయ ధర్మకర్త కొవ్వూరు శ్రీనివాస బాలకృష్ణారెడ్డి, ఆలయ ఈవో మురళి వీరభద్రరావు భక్తులు పాల్గొన్నారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే నమో సూర్యదేవాయ నమః. ఇది ఈ పురాతన వైష్ణవ సాంప్రదాయ సూర్య దేవాలయం స్థాపించిన కీర్తిశేషులు కొవ్వూరి బసిరెడ్డి గారి జన్మదినం, దేవస్థానం స్థాపించిన రోజు. ఈ రోజుని దేవస్థానం స్థాపించి ఇప్పటికి 122 సంవత్సరాలు అయింది. బసిరెడ్డి గారు 176వ జయంతి మహోత్సవము కలిపి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. కళ్యాణానంతరం భక్తులందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. బసిరెడ్డి గారు అన్నదానంలో ఆయనకి బ్రిటిష్ రాణి తామ్రపత్రం కూడా ఇచ్చింది. అన్నదాత బిరుదుతో సత్కరించింది బ్రిటిష్ రాణి. అలాగే మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన గొల్లలమాడం గ్రామంలో బసిరెడ్డి పేటలు ఇప్పటికీ ఆయన దాతృత్వానికి నిదర్శనాలే. మన గొల్లల మామిడాడ ఖ్యాతిని దేశం నలుమూలలా వ్యాపించడానికి కారణమైన మొట్టమొదటి వ్యాపారంలో ఆద్యుడు, మన గ్రామానికి ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తిని ఘనంగా నివాళించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సంవత్సరము ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనిలో పాల్గొన్న అందరికీ శుభాభినందనలు తెలుపుతూ జై శ్రీమన్నారాయణ. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో ఈరోజు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆలయం ప్రతిష్ఠై 122వ సంవత్సరపు కళ్యాణ మహోత్సవ వేడుకల్ని అనంతరం శ్రీమాన్ కీర్తిశేషులు కొవ్వూరి బసిరెడ్డి గారు, అనువంశిక ధర్మకర్తలు అయినటువంటి బసిరెడ్డి గారి 176వ జయంతి మహోత్సవ వేడుకలు, తదనంతరం శ్రీ స్వామివారి సన్నిధిలో విశేషమైనటువంటి ఈ భక్తుల జనాభాలందరికీ కూడా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఇది మనకి యావత్తు దక్షిణ భారతదేశంలోనే
ఏకైక సూర్య దేవాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ క్షేత్రం ఇప్పటికీ 122వ వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకునేటువంటి అదృష్ట భాగ్యం మనకి శ్రీమాన్ కీర్తిశేషులు బసిరెడ్డి గారు ఆయన మన గ్రామస్తులకి, గ్రామంలో ఇతర గ్రామాలకి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ అవకాశం కలిగించిన మహద్దశ ఈరోజు. ఆయన ఈ విశేషమైన రోజులోనే ఆయన పుట్టినరోజు వేడుక కూడా రావడం అది మరింత శుభదాయకం. బసిరెడ్డి గారికి 176వ జయంతి మహోత్సవం, స్వామివారి 122వ వార్షిక మహోత్సవం నిర్వహించుకోవడం ఇది చాలా అరుదు. ఇటువంటి మహద్దశ అనేటువంటిది మళ్ళీ ఏడాదికిలో జూన్ నెలలో జ్యేష్ఠ మాసంలో శుద్ధ త్రయోదశిన మాత్రమే మనకి లభిస్తుంది. అంటే ఈ ఉత్సవ వేడుకల్లో ఇటు దేవాదాయ ధర్మశాఖ విభాగంలో ఉన్నటువంటి మా కార్యనిర్వాహక అధికారులు, అలాగనే ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్నటువంటి శ్రీమాన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాల్లో అంటే ప్రతి సంవత్సరం కూడా అంటే దేవాదాయ శాఖ ఇటు అనువంశిక ధర్మకర్తలు కలిసి శ్రీవారికి ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలు మరియు బసిరెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలు కూడా జరిపించడం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ చేసుకోవడం జరుగుతోంది. అందరం ఈ భక్త జనాలందరికీ కూడా విశేష అన్నదాన మహోత్సవాన్ని కూడా ఆలయ వంశ ధర్మకర్తలు కూడా ఈ రోజుని జరిపించడం బసిరెడ్డి గారి పేరుతోటి ఈ ఆరాధన అంటే భక్తులందరికీ కూడా తదియారాధన అంటే అన్నదాన సమారాధన అంటాం. దాన్ని కూడా బసిరెడ్డి గారు అంటేనే అన్నదానానికి పెట్టింది పేరు. అటువంటి మహనీయుడు గారి యొక్క జన్మదినోత్సవం ఇప్పుడు 176వ జన్మదినోత్సవం, స్వామివారి 122వ కళ్యాణ మహోత్సవం నిర్వహించుకున్నాం. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు అందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాద వినియోగంలో భక్తులందరూ పాల్గొంటున్నారు. తప్పకుండా అందరూ స్వామి కృపకు పాత్రుడై ఆయురారోగ్యాలతోటి భోగభాగ్యాలతోటి అందరూ కూడా తొలుతోగాలని, ప్రకృతి వాతావరణం ఎన్ని రకాలుగా మనకి ఇబ్బంది పెట్టినటువంటి వాతావరణంగా కనిపించింది కానీ సమయానికి మటుకు ఎక్కడ కూడా ఆ ఇబ్బంది వాతావరణం లేకుండా అందరూ ఆనందమయంగా ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించేటువంటి స్థితిని స్వామి మనందరికీ కూడా కల్పించారు. ఇది స్వామివారి తాలూకా వైభవంలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత. అంచేత అన్నదాత కోర్ బసిరెడ్డి అనేటువంటి సార్థకత అది బసిరెడ్డి గారు మాత్రమే దక్కింది. అంచేత ఆ పరంపరలో నేటికి కూడా అదే అన్నదాన ప్రక్రియని ప్రతి చోట అంటే సామర్లకోటలో బసిరెడ్డి చౌట్రీ అని దాంట్లో కూడా ఈ రోజుని ఈ పేద విద్యార్థులందరికీ కూడా అన్నదాన మహోత్సవాన్ని కూడా నిర్వహించుకోవడం, అలాగనే బసిరెడ్డి గారి జన్మస్థానమైనటువంటి ఈ గొల్లల మామిడాడ గ్రామంలో కూడా విశేషంగా ఈ స్వామివారి యొక్క ప్రతిష్ఠా మహోత్సవం రోజునే బసిరెడ్డి గారి జన్మదినోత్సవం వేడుకలు నిర్వహించుకుంటున్నాం. దానికి అందరూ కూడా పాల్గొని ఆనందోత్సవాలతోటి తొలితోగుతూ ఉన్నారని చెప్పి మరొకసారి అందరికీ మంగళాశాసనం తెలియజేస్తూ, మాతో పాటు ఆలయ అనువంశ ధర్మకర్తగా ఉన్నటువంటి శ్రీమాన్ శ్రీనివాస బాలకృష్ణారెడ్డి గారు, అలాగే ప్రస్తుతం మనకి దేవాదాయ ధర్మశాఖలో ఉన్నటువంటి ఆలయ కార్యనిర్వాహకులుగా ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు. కాబట్టి వారు తాలూకా అభిప్రాయాన్ని కూడా ప్రజలందరికీ కూడా అందించాలని ఆలయ అనువంశిక ప్రధాన అర్చకులుగా కూడా నేను అనేక మంగళాశాసనం తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం వారు ఇలాగే అత్యంత వైభవంతో స్వామికి ఈ ఉత్సవాలు నిర్వహించే శక్తి సామర్థ్యాలు సూర్యనారాయణ స్వామి అటు యాజమాన్యానికిలో ఉన్నటువంటి అనువంశ ధర్మకర్తలకి, అలాగనే దేవాదాయ ధర్మకర్తలు అనేటువంటి ఆ కార్యనిర్వాహక గారికి కూడా ఈ శక్తి సామర్థ్యాలన్నీ కూడా స్వామి ఇవ్వాలని కూడా మా అందరికీ గ్రామ ప్రజలకి కూడా అందరికీ మంగళాశాసనం తెలియజేస్తూ, వారి సందేశం కూడా మనం ఈ సభాపూర్వకంగా తెలియజేస్తారు. అందరూ కూడా దానిని కూడా ఈ విని స్వామి తన కృపకు పాత్రులవుతారని, స్వామి ఆశీస్సులకి పాత్రులై ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని అనేక మంగళాశాసనం చేస్తున్నాం. ఇప్పుడు ఆలయ వంశ పరంపర ధర్మకర్తటువంటి శ్రీమాన్ శ్రీనివాస బాలకృష్ణారెడ్డి గారు 2047 నాటికి సికిల్ సెల్ ఎనీమియం వ్యాధి నిర్మూలన మిషన్ భారత ప్రభుత్వం నిన్న కొత్తగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం అవగాహన కల్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అనకాపల్లి మండలం తుమ్మపాల పంచాయతీ దగ్గర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుమ్మపాల సెక్రటరీ వి ఈశ్వరరావు ఇచ్చేశారు. ఈ నెల 19వ తేదీ నుండి జూలై 3వ తేదీ వరకు ప్రజలకు సరైన ప్రతి గ్రామంలోనూ కూడా అవగాహన కల్పిస్తాం. దీని ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తామని హెల్త్ సూపర్వైజర్ బి సంఘం తెలిపారు. సివిల్ సెల్ ఎనీమియా వ్యాధి యొక్క లక్షణాలు
ఎలా ఉంటాయి? రక్త కణాల సంఖ్య తగ్గడం, కళ్ళు పసుపు రంగులో మారడం ఉండదు. తీవ్రమైన ఒళ్ళు నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట తరచూ వచ్చి అంటువ్యాధులు, గర్భధారణ సమయంలో సమస్యలు, అవయవ నష్టం ఇలాంటి లక్షణాలు వస్తాయని తెలిపారు. ఈ అవగాహన ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రతి PHCలో అందుబాటులో వైద్యం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సూపర్వైజర్ బి రాజేశ్వరి, హెల్త్ అసిస్టెంట్ సూపర్వైజర్స్ మరియు బి రవిరాజ్, టి పెంటారావు మరియు ప్రజలు పాల్గొన్నారు. మిషన్ స్టార్ట్ చేసిందండి కేంద్ర ప్రభుత్వం. ఇది 2047కి దీన్ని పూర్తిగా ఎలిమినేషన్ చేయాలనే ఉద్దేశంతో రూరల్ ట్రైబల్ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం, ఎందుకంటే కేసులు ఈ సికిల్ సెల్ ఎనీమియా కేసులు ట్రైబల్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. ఈ సికిల్ సెల్ ఎనీమియా ఏంటంటే కంప్లీట్గా ఎర్ర రక్త కణాలు ఏంటంటే పూర్తిగా డిస్ట్రాయ్ చేసి అబ్నార్మల్ పొజిషన్లో తయారయ్యి రక్తహీనత కారణం అవుతుందండి. ఈ రక్తహీనత వచ్చినందువల్ల ఏంటంటే మిగతా అంటువ్యాధులన్నిటికీ కూడా మనం గురయ్యే పరిస్థితి ఉంది. ఇమ్మీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రక్త పరీక్ష చేయించుకొని దానికి తగ్గ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ మందులు వాడి వాటి మీద అవగాహన పెంచుకొని తగు ట్రీట్మెంట్ జరిపితే మాత్రం వీటిని మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కమ్యూనిటీ లెవెల్లో ఈ జూలై 4వ తేదీ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తున్నాం. కంపల్సరీ గాజువాకకు చెందిన మోహన్ రావు అనే మధ్యతరగతి ఉద్యోగస్తులు కుమారుడు చిన్న వయసు నుండి క్రీడలపై ఆసక్తి ఉండడంతో తల్లి తండ్రి ప్రోత్సాహంతో బ్యాడ్మింటన్ క్రీడలో అనేక నైపుణ్యాలు నేర్చుకుని గాజువాక బీసీ రోడ్లో గల ఇండోర్ స్టేడియంలో గత 3 సంవత్సరాలుగా NIS కిరణ్ కుమార్ బెహారా అనే గురువు దగ్గర బ్యాడ్మింటన్ కావలసిన నైపుణ్యాలను నేర్చుకుని అక్కడి నుండి అనేక ప్రదేశాలకు వెళ్లి ఇతర రాష్ట్రాల వారితో కూడా పోటీపడి అనేక బహుమతులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇప్పుడు మొన్న జరిగిన నేషనల్ వైడ్గా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని హైదరాబాద్లో జరిగిన టోర్నమెంట్లో గాజువాక నుండి 14 సంవత్సరాల చిన్న వయసులోనే నేషనల్ ఛాంపియన్షిప్లో తలపడి ప్రథమ బంగారు బహుమతిని గెలిచి విజేతగా నిలిచారు. ఈ సంవత్సరం అక్టోబర్లో చైనాలో జరగబోయే ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెలక్షన్ ట్రయల్స్కి ఆంధ్రప్రదేశ్ నుండి సెలెక్ట్ అయ్యారు. తండ్రి మోహన్ రావు మాట్లాడుతూ తన కుమారుడు ముందు దేశానికి, రాష్ట్రానికి, విశాఖపట్నం గాజువాకకు మరిన్ని పథకాలు సాధించి గాజువాక పేరుని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి ప్రభుత్వం నుండి ఇతర సంస్థల మరియు రాజకీయ నాయకులు కూడా నా కుమారుడికి తగిన ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా మోహన్ రావు కోరుకున్నారు. ఇప్పటి వరకు సింగిల్లో సబ్ జూనియర్ టోర్నమెంట్లో 6వ ర్యాంకు, ఫస్ట్ టైం డబుల్లో ప్రథమ స్థానంలో విజయం సాధించాడు. ఈ కార్యక్రమానికి స్నేహితులు, బంధువులు, మోహన్ రావుకి అండగా గ్రామస్తులు కె రాహుల్ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని కోరుకున్నారు. మీడియా సోదరులకు ధన్యవాదములు. నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు. నేను కె మోహన్ రావు, నా కొడుకు కె రాహుల్ 7 సంవత్సరాల నుంచి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. 7 సంవత్సరాల క్రితం ఇక్కడ బీసీ రోడ్లోని ఒక GMC స్టేడియంలో నేను జాయిన్ చేశాను వాడిని. అక్కడ కిరణ్ కుమార్ బెహ్రా అనే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ మంచి కోచ్, NIS కోచ్, అతని ఆధ్వర్యంలోని 3 సంవత్సరాల పాటు ఇక్కడ ట్రైనింగ్ అయ్యాడు. అయిన తర్వాత ఇక్కడ నుంచి నేను సతీష్ గారి అండర్లోకి తణుకు పంపించాను. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ప్రజెంట్ హర్యానాలోని కొంత హెల్ప్ చేస్తామంటే అక్కడ ఆ స్టేట్ నుంచి నేను అక్కడికి పంపించడం జరిగింది. ఫీజు కూడా కొద్దిగా తక్కువ అని చెప్పేసి ఇక్కడ నేను ఈ ఫీజులు అవి నేను ఇచ్చేయలేకపోతున్నాను అని చెప్పేసి అక్కడ పంపించడం జరిగింది. అక్కడ అలాగే ప్లేయర్స్ కూడా మంచి సపోర్ట్గా ఉన్నారు, మంచి ప్లేయర్స్ కూడాను. దానివల్ల అంత దూరం పంపించి ఈరోజు నేను ట్రైనింగ్ని కంటిన్యూ చేయగలుగుతున్నాను. అంతేకాకుండా వాడు జిల్లా స్థాయిలోని, స్టేట్లోని చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాడు, ప్రైజెస్ అవిని. ఇప్పుడు నేషనల్ వైజ్ విన్నర్ అయ్యాడు, ఫస్ట్ టైం నేషనల్ వైడ్గా విన్నర్ అయ్యాడు. అంతేకాకుండా చైనా టోర్నమెంట్ ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ABC ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి అక్టోబర్లో కండక్ట్ చేస్తున్నారు. దానికి సెలక్షన్ ట్రయల్స్ కోసం వీడు కె రాహుల్ అనే అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు. ముందుగా ఇక్కడికి ఎందుకు వచ్చిన మీడియా సోదరులందరికీ నా ఒక ప్రత్యేక ధన్యవాదములు. అలాగే ఈరోజు నా సోదరుడైనటువంటి కె మోహన్ రావు గారు వాళ్ళ అబ్బాయి నేషనల్ విన్నర్ అయిన సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళ అబ్బాయి గురించి ఎన్నెల బట్టి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో హోప్స్ మీద కష్టపడి మెట్టి కూడా అలాగా పైకి ఈరోజు వరకు వచ్చారు. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నాతో వదిలేసి ఫ్యామిలీతో ఎంతసేపు అయితే ఉంటారో మార్నింగ్ 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల డ్యూటీలో కూడా కలిసి ఉంటాం. ఆ కలిసి ఉన్న నుంచి కూడా మాకు చాలా ఆనందంగా అనిపించింది అన్నమాట. వీళ్ళ అబ్బాయి నేషనల్ విన్నర్ అయినందుకు. మన తోటి పనిచేసే వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఒక స్థాయికి వెళ్ళారంటే మనకు కూడా గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి. అందుకనే మీడియా సోదరులు అందరి ముందుకి తీసుకురావడం జరిగింది. అతనికి మరి వాళ్ళ అబ్బాయి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా అందరికీ శుభోదయం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నా స్నేహితుడని
సోమనాయుడు వాళ్ళ చిన్ననాటి స్నేహితుడి తొలక సుపుత్రుడు పెద్దోడు 9th క్లాస్ నుంచి 10th ప్రజెంట్ వెళ్ళాడు. కానీ చదువుతో పాటు స్పోర్ట్స్లోన ముందంజ వేసుకొని ఈరోజు నేషనల్ ఛాంపియన్గా హైదరాబాద్లో పోటీలోన విజయం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కొడుకు చదువు మీదే కాకుండా తన ఆట దీంట్లోన సహాయం చేసి ఎంతో కష్టాలు ఉన్నా కూడా తన కొడుకు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకు కావాల్సిందంతా సహకరించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కె మోహన్ రావు గారి వాళ్ళ అబ్బాయికి మరొకసారి నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఎంతోమంది పిల్లలు ఆట దీంట్లోన ముందుకెళ్తున్నారు. దానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ అలాగే స్పోర్ట్స్లో ఉన్న పెద్దలు కానీ ఆ పిల్లలకి వెనకుండి నడిపించి కొద్దిగా ముందుకి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రభుత్వ శాఖలన్నింటిలో రెవెన్యూ శాఖ తల్లి లాంటిదని భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడడం, పేదవానికి వ్యవసాయ భూమి, ఇళ్ల స్థలాల పంపిణీ, సామాన్యుడి జననం నుండి మరణం వరకు కావలసిన ధృవపత్రాలు మంజూరు చేయడమే కాకుండా ఇతర శాఖల సమన్వయంతో సామాన్యుడి సేవలో నిరంతరం పనిచేసే శాఖ అని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. అనంతరం ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఈ 2 సంవత్సరాల కాలంలో రెవెన్యూ పరంగా చేసిన సేవలు, ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి మదన్మోహన్ రావు, రెవెన్యూ సంఘం అధ్యక్షులు షామిల్ దివాకర్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏఓ సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఏ పని ఎవరు చేయలేకపోతున్నారో అది రెవెన్యూ డిపార్ట్మెంట్. సో బెస్ట్ ఇన్ కోఆర్డినేషన్. సో దానికి మనం ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్, రెండోది లెగసీ, మూడోది గ్రామం లెవెల్లో ప్రెజెన్స్, నాలుగోది బెటర్ కోఆర్డినేషన్ అబిలిటీస్. ఈ 4 కారణం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎక్కువ వర్క్ ఇస్తున్నాం. అండ్ ఈ 2 ఇయర్స్లో నేను చూసానంటే, నేను ఏ పని చెప్పినా మీరు అందరూ చాలా కష్టపడి పని చేశారు. నేను కొంచెం టాస్క్ మాస్టర్, నేను నా మీద వచ్చిన పని ఖచ్చితంగా చేంజ్ చేస్తాం. సో ఎప్పుడప్పుడు కొంతమందికి నేను తిట్టాను, కొంతమంది గది లోపల తిట్టాను, ఓపెన్గా తిట్టాను. కానీ ఫీల్ అవ్వకండి, పని బాగానే జరగాలి, పబ్లిక్కి మేలు జరగాలి కాబట్టి అలా వివరించేసాము. పర్సనల్ ఏం లేదు. బట్ ఓవరాల్ చెప్తానంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారమే పనిచేశారు. ఫస్ట్ శ్రీనివాస్ రిఫరెన్స్ చేశారు 2022 90 తర్వాత నెక్స్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఏమి బండ్ కానీ ఏం మరమ్మతు అవ్వలేదు. ఆ టైంలో అట్లాంటి వరద రావడం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఈ చాలా కష్టపడి పనిచేశారు. ఇంకో ప్రాబ్లం అంటే జిల్లా ఫామ్ అయిన తర్వాత మనం ఇక్కడే వచ్చాం. ఈరోజు ఈ హాల్ ఉంది, కానీ ఆ రోజు ఓన్లీ నా చేంబర్, నా ఈ కలెక్టరేట్లో ఓన్లీ ఒక రూమ్ ఉండేది, నా రూమ్, మిగతా ఏమీ లేదు. డిఆర్ఓకి కూడా అప్పుడు రూమ్ లేదు, జేసీ మేడంకి కూడా రూమ్ లేదు. వాళ్ళు కూడా చిన్న ఏదో ఓన్లీ ఖజానాలు. సమాజ స్థాపనకు రామోజీ అక్షరాలు సమరం చేశారని రామోజీరావు మృతి తీరని లోటని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నాగవల్లి హోటల్లో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుండు శంకర్ ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. జర్నలిజంలో నూతన ఒరవడిని ప్రవేశపెట్టిన గొప్ప దార్శనికుడని కొనియాడారు. పేదవర్గాలకు అండగా ఆయన కథనాలు ఎంతో దోహదపడ్డాయన్నారు. తెలుగు పాత్రికేయతకు రామోజీరావు విశ్వసనీయత జోడించారని, మీడియా రంగానికి ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఎన్నో రంగాల్లో ఆయన వ్యాపార సంస్థల్ని ఆరంభించి నిజాయితీకి మారుపేరుగా సంస్థల్ని నడిపారని ప్రశంసించారు. ఆయన నడిచిన మార్గం ప్రజలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో దాతల్ని అభినందించారు. ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేసి ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్ నటుకుల మోహన్, అధ్యక్షులు పొన్నాడ రవికుమార్, బాడిన దేవభూషణ్, మైలిపల్లి నరసింహమూర్తి, ఇపిలి తిరుమలరావు, జేసీఐ అధ్యక్షులు బెందాల వరలక్ష్మి, దూసి సంతోష్, చిల్లామణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ గారి సంస్మరణ సభ శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ వారు ఇక్కడ నటుకుల మోహన్ గారు వారి బృందం ఆధ్వర్యంలో ఇక్కడ సంస్మరణ సభ ఏర్పాటు చేస్తూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారు
ఆయన తెలుగు ప్రజల్ని ప్రపంచ స్థాయిలో మన కీర్తి ప్రతిష్టలు ఇనుముడింపు చేయడంలో ఆయన పాత్ర ఇంత అంత కాదు, ఎనలేని కృషి చేశారు. మహోన్నతమైన విలువలతో కూడుకున్న జీవితాన్ని ఆయన గడిపి, అలాగే ఈనాడు పేపర్ అయితేనేమి, అలాగే ఫిలిం సిటీ, ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ స్థాపించి మనం ప్రపంచంలోనే పోటీ పడే విధంగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అలాగే అలాంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం మన తెలుగు ప్రజానీకానికి తీరని లోటు. ఆ మహోన్నతమైన వ్యక్తి యొక్క ఆత్మకు ప్రశాంతత ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అలాగే ఆయన యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మన తెలుగు వారిపై ఉండాలని కూడా నేను కోరుకుంటూ, మొన్న ఎలక్షన్స్లో నా దగ్గరికి మన ఈనాడు బ్యూరో నా దగ్గరికి రావడం జరిగింది, ఇద్దరు చీఫ్లు. వాళ్ళకి నేను ఒక కోరిక కోరాను. రేపు ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలి, నాకు ఒక్క అపాయింట్మెంట్ ఇప్పించండి, ఆయనకి జస్ట్ ఒక 2 నిమిషాలు పాద నమస్కారం చేసి వచ్చేస్తానని చెప్పాను. అది నాకు ఆయన పట్ల ఉండే గౌరవం. భౌతికంగా ఆయన నేను కలుసుకోలేకపోయినప్పుడు కూడా ఈరోజు ఈ సందర్భంగా నాకు ఆయనకి స్మరించుకునే అవకాశం కలిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తూ, ఆయన ఆశీస్సులు కూడా తెలుగు వారిపై ఎప్పుడు కూడా మనపై ఉండాలని ఆయన్ని ప్రార్థిస్తూ నమస్కారాలు. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏలేశ్వరం నగర పంచాయతీ శివారు లింగంపర్తి పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సీపీ నేత బాదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు హైటెన్షన్ వైర్లు కింద షాపింగ్ కాంప్లెక్స్ అక్రమ నిర్మాణంపై నాయకులు మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన నిరసనతో నిర్మాణం నిలిచిపోవడంతో అక్రమ నిర్మాణం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత బాదిరెడ్డి సతీష్ గోవింద్ బాబుకు వత్తాసు పలుకుతూ ఎమ్మెల్యే అనంత ఉదయ్ భాస్కర్ రుబాబు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు టీడీపీ నేతలు ఆరోపించారు. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జిని ఫోన్లో ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు పాల్పడుతూ బూతులు తిడుతూ హెచ్చరిస్తూ భయపెడుతున్న తీరును ఎంపీపీ వెల్లడించారు. అనంతబాబు అనుసరిస్తున్న విధానాలపై కౌన్సిలర్ బోదిరెడ్డి గోపి, అలమండ చలమయ్య, చిక్కల లక్ష్మణరావులు మీడియా ముఖంగా ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ శ్రేణులు మద్దతు పలికారు. ఈ లింగంపర్తి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏరియాస్లో ఉన్నటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, ఆ నిర్మాణం గురించి ముందు మనం మాట్లాడుతున్నాం. ఆ నిర్మాణం మీరు తప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మా పరిధిలోకి వస్తున్నారని చెప్పి 26/3/2004 పవర్ గ్రిడ్ ఆఫ్ ఇండియా వాళ్ళు సతీష్ గోవింద్ బాబు గారికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ పత్రికా సమావేశంలో గోవింద్ గారు అంటారు, నా దగ్గర ఇంత రికార్డు ఉందంటారు. అంత రికార్డు ఉండి న్యాయపరంగా నువ్వు సక్రమమైన కట్టడం కట్టేటట్టయితే అధికారులకు మీ రికార్డు చూపించండి. ఇందులో నేను సక్రమంగా కట్టుకుంటుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చిన నిర్మాణాన్ని ఆపుతున్నారని చెప్పి మా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అంతే తప్పించి మీరు ప్రెస్ మీట్లు పెట్టి లేని మాటలనే వాస్తవాల కింద కప్పిపుచ్చాలని చెప్పి చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఈ నిర్మాణం అక్రమమా సక్రమమా అనేది ప్రభుత్వ అధికారులు తెలియజేస్తారు. మొన్న అక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర జరిగే కార్యక్రమం కూడా మేము అక్కడ రాస్తారోకులు ధర్నాలు కూడా చేయలేదు. అక్కడ జరిగే కార్యక్రమంలో అధికారులు సహకరించట్లేదు. అక్రమ నిర్మాణం జరుగుతుంది. అక్కడ 500 kV ఎస్టీసీ పైప్ లైన్ వెళ్తుంది. దానివల్ల ప్రాణ నష్టం జరుగుతుంది, ఆప్యేయని చెప్పి పంచాయతీ స్థాయి అధికారులకు చెప్పిన, పోలీసు వారికి చెప్పిన, అది సివిల్ మ్యాటర్ పోలీసు వారు అంటారు. పంచాయతీ స్థాయి అధికారులు మండల అధ్యక్షులు కూడా అందుబాటులో లేని పరిస్థితి. దాన్ని ఏదో విధంగా నిర్మాణం ఆపేయకపోతే విపరీతమైన ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉందని చెప్పి మండలంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, నగర పంచాయతీ పెద్దలు కానీ అక్కడికి వెళ్ళి మీరు ఆప్ చేయకపోతే మేము నిరసన దిగుతామని చెప్పి నిరసన కార్యక్రమం దిగాని తప్పించి అక్కడ ధర్నాలు కానీ ఇవన్నీ చేయలేదు. మళ్ళీ నైట్ కన్స్ట్రక్షన్ పీకేశారు అంటారు. కన్స్ట్రక్షన్ ఎవరు పీకారు? నువ్వు ఎవరైతే నువ్వు ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి మేస్త్రిని పెట్టుకున్నావో ఆ మేస్త్రి తప్పుడు నిర్మాణం అని చెప్పి తెలియక నేను ఇక్కడ పనికి వచ్చానని చెప్పి తన మెటీరియల్ తీసుకుపోయాడు. అది వివరణ తీసుకోండి, పత్రికా సోదరులు కాబట్టి మీరు
ఏదో అట్రాసిటీ కేసులు అంటారు. అట్రాసిటీ కేసులు ఎవరు పెడతాడు? మేము ప్రజలతో ఉండేవాళ్ళం, పోలీసులతో మరుగులు ఉండేవాళ్ళం కాదు, ప్రజలతో పోరాటం చేస్తాం. అంతే తప్పించి పోలీసులు ఆ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని అట్రాసిటీ కేసులు పెట్టే సంస్కృతి ఇప్పటి వరకు మాకు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. కలెక్టర్ గారు ఇమ్మీడియట్ గా దీని మీద ఎంక్వైరీ ఆఫీసర్ గా జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి వేసి తహసీల్దార్ గారిని పర్యవేక్షణ బాధ్యత అభిప్తే నిన్న ఉదయం 7 గంటల నుంచి మరి ఎవరైతే బద్దిరెడ్డి గోవిందని వ్యక్తున్నారో ఆ వ్యక్తిని కూడా జాయింట్ ఆపరేషన్ అక్కడ ఆ ప్రదేశంలో కూర్చోబెట్టి వాళ్ళంతా కూడా మెజర్మెంట్ తీసుకుని ఏం పొరపాటు జరిగిందో గుర్తించి మేము డాక్యుమెంట్లు ఇవ్వండి అని చెప్పి వారిని అడిగితే కనీసం ఒక కాగితం కూడా ఇవ్వకుండా మాకు పవర్ గ్రిడ్ కూడా చెప్పారంటే నాకు ప్రత్యేకంగా 2 షాపులు పోతున్నాయి, 7 షాపులు పోతాయని మీరంటే కుదరదండి అని చెప్పి మరి దౌర్జన్యం కూడా మాట్లాడితే తహసీల్దార్ గారు దాన్ని ఖండించి మీ దగ్గర ఉన్న కాగితాలు ఇవ్వండి అని అడిగితే 2 గంటలు సుమారు పెడితే కనీసం ఒక తెల్ల కాగితం కూడా ఇవ్వకుండా వారు నిర్లక్ష్యంగా మరి ఆ జాయింట్ యాక్షన్కి జాయింట్ ఎంక్వైరీకి సపోర్ట్ చేయకుండా అయిపోయిన సందర్భంలో నేను కూడా మనకు అభిమానం అయింది. కానీ నన్ను మొన్న ఫోన్లో లంచపడకం తిట్టాడు సార్. ఫోన్లో వ్యవస్థ అయిపోయిన తర్వాత ఎవరికి చెప్పుకోలేదు సార్, బాధపడ్డాను. బెదిరించారు సార్ నన్ను ఫోన్లో. ఆయన కూడా చాలా మంచి పరిపాలన గురించి చెప్తా ఉన్నారు సార్. మరి ఇలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు కార్యక్రమాలు చేస్తారు సార్. అనంత్ బాబు గారు మీరు ఇళ్ళకి చూడండి సార్ ఒకసారి, తప్పు కాదు తెలియదు సార్, పోరాటం చేయండి సార్. మీ కార్యకర్త మీద ఏ వాడితే ఇబ్బందులు వదలదు సార్. ఏ కార్యకర్తలు ఎవరు వదులుకున్నారు సార్? సచివరావు గారు కూడా ఎవరు వదలరు సార్. సచివరావు గారు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెడితే ఇబ్బందులు కూడా ఇబ్బంది వదలరు సార్. మరి చేతగానే కూర్చోలేదు సార్. చాలా విద్యావంతురాలు, చాలా చదువుకుని కష్టం చూసింది, బాధ చూసింది, భర్త పోయిన దుఃఖాన్ని దిగుముందుని రోడ్డెక్కి 38,000 నెగ్గిన ఎమ్మెల్యే కూడా మమ్మల్ని కాపాడతారు సార్. మీరు మీ కార్యకర్తలు కాపాడుకోండి సార్, మా కార్యకర్తలు కూడా మా మేడంలో కాపాడతారు సార్. మరి మీరు ఒక మాట అన్నారండి, అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్. బాబు గారు, అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ లేవట్టు కానీ ఎక్కడున్నా పోరాటం చేస్తాం, సంఘటితంగా పోరాటం చేస్తాం. నగర పంచాయతీ రోడ్ల మండలం కాకుండా ఏ గ్రామంలో జరిగినా, నగర పంచాయతీలో జరిగినా, రోడ్ల మండలం జరిగినా దేనికి పోరాడతాం. కానీ ఏ వ్యక్తిని కానీ ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగా బాధ పెట్టాం. మా శాసనసభ్యులలో మాకు ఆ మాట మా అందరిగా తీసుకుని వాళ్ళు ప్రెస్ మీట్ వచ్చాం సార్. ఎవరిని వ్యక్తులు కానీ ఎవరిని బాధ పెట్టాం. ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయకరాలు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ మీరు చేసిన ప్రతి ఇల్లీగల్ కాంట్రాక్టులు కానీ ఇల్లీగల్ వ్యాపారాలు కానీ అన్నిటి మీద కూడా దృష్టి పెడతాం. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అందులో మాత్రం వెనకడుగు వేయం. మీరు కూడా ఆ రకంగానే ఉండని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి బాబు గారికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం సార్. ఎందుకంటే బాబు గారు పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజకీయం చాలా మంది పెద్ద పరిపాలన చేశారు, చాలా మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు చాలా మంది పరిపాలన చేశారు. లంచగొడుగు కాదని ఎవరో చెప్పలేదు, కానీ మీరు మాత్రం లంచగొడక అని పెట్టించారు సార్. బెదిరించారు సార్ నన్ను ఫోన్లో. నా దగ్గర రికార్డింగ్ ఉంది సార్. మీరు బెదిరించింది, మీరు నిన్న చాలా తమ మాటలు మాట్లాడుతూ ఉన్నారు సార్. మీరు చేసిన కార్యక్రమాలు మీ వ్యక్తిగతంగా మీరు చేసిన కేసు విషయాల గురించి మీరు మాట్లాడారు సార్. చాలా మంది మాట్లాడారు సార్. దాన్ని ధర్మంగా సార్, ధర్మాన్ని పాటించండి సార్. ధర్మం మనల్ని కాపాడు సార్. న్యాయవాదులు విజయం సాధించారు. చట్టానికి వ్యతిరేకంగా ఏకతాటిగా ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లి గత ప్రభుత్వంతో చేసిన పోరాటానికి ఫలితం దక్కించుకున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు సెలబ్రేషన్ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు నెలల తరబడి దీక్షలు చేశారు. జిల్లా జడ్జి కోర్టు ముందు శిబిరం ఏర్పాటు చేసి ఎన్నికల సమయం వరకు ఆందోళన నిర్వహించారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేయడంతో శిబిరం వద్ద కేక్ను కట్ చేసి చంద్రబాబుకు అభినందన తెలిపారు. నెలల తరబడి చేసిన పోరాటాలకు ఫలితంగా చట్టం రద్దు కావడంపై జేసీఏ కో కన్వీనర్ న్యాయవాది అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. సివిల్ కోర్టుకు సంబంధించినటువంటి చాలా చట్టాల ప్రకారం, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, క్రాస్ ఎగ్జామినేషన్ కానీ, అలాగే లిమిటేషన్ యాక్ట్ కానీ, ఇలా రకరకాల చట్టాలు ఎన్నో ఉన్నాయి సివిల్ కోర్టులో. ఆ చట్టాలు అన్నీ కూడా పరిధిలోకి తీసుకోకుండా కేవలం ఆయన ఒక నిర్ణయం మీద, ఒక వ్యక్తి నిర్ణయం మీద మీ యొక్క ఓనర్షిప్ ఆధారపడుతుందంటే అది చాలా డేంజరస్ వ్యవస్థ ప్రజాస్వామ్యాలు. కాబట్టి ప్రజలు చాలా భయపడ్డారు. ఆలోచన విధానం కరెక్ట్గా లేదు, అందుకోసం ప్రజలందరూ భయపడ్డారు. ఇప్పుడు సివిల్ కోర్టు జ్యూరిడిక్షన్ తీసేస్తే న్యాయవాదుల పాత్ర ఉండదు, కోర్టుల పాత్ర ఉండకుండా కేవలం వ్యక్తులు నిర్ణయిస్తారు. కాబట్టి వాళ్ళు నిర్ణయించిన తర్వాత దానికి అపిలెంట్ అథారిటీస్, ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళడం ఇవన్నీ ఉన్నా కూడాను మీకు ఎప్పుడైతే ప్రాథమిక స్థాయిలోనే ఒక నిర్ణయం జరిగిపోతుందో ఆ ప్రాథమిక స్థాయిలో జరిగిన నిర్ణయాన్ని మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత కూడా ఒక జడ్జిమెంట్ వస్తుందంటే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని తరాలు అవుతుందో మనకందరూ తెలుసు. కాబట్టి ప్రాథమిక స్థాయిలో ఎప్పుడు కూడా జరిగిన నిర్ణయం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి అటువంటి దానికి ఇక్కడ తూట్లు పొడిచారు. కాబట్టి అది డెఫినెట్గా అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి అనుకూలంగా చేసుకొని వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద కక్ష సాధించడానికి కానీ, అలాగే
ఏదైనా విలువైన భూములు కానీ కాంప్లెక్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు స్వలాభం కోసం తీసుకోవడానికి కానీ ఆ లేనిపోయిన లిటిగేషన్ క్రియేట్ చేసి లిటిగేషన్ క్రియేట్ చేసి మీరు రాజీ చేసుకుంటారా లేదా అని బ్లాక్మెయిల్ చేయడం కానీ చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ చాలా దీనికోసం భయపడ్డారు. కాబట్టి న్యాయవాదులుగా మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజల్లో అవగాహన, రైతుల అవగాహన కలిగించడంతో మేము సఫలీకృతమయ్యాం. ఒక్క విషయం ఇక్కడ ఏంటంటే, న్యాయవాదులు చేసిన ఈ 80 రోజుల పోరాటం ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పడిపోయి ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ రావడానికి ఇది ముఖ్యమైనటువంటి అంశంగా అందరూ కూడా కన్సిడర్ చేస్తున్నారు అనే విషయం అందరికీ తెలుసు. తర్వాత దేశంలో మొట్టమొదటిసారిగా ఈ మధ్యకాలంలో న్యాయవాదులందరూ కూడా ఒకే తాటిపై వచ్చి వాళ్ళు ప్రజల తరపున పోరాడిన, వకాలతో పట్టుకొని పోరాడిన గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఈ విషయం ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు మొత్తానికి ఒక 11 సీట్లకు పరిమితి అయ్యే విధంగా జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే, ముందుగా రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటే రాజ్యాంగంలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ కార్యనిర్వాహక శాఖ, రెండోది శాసనశాఖ, మూడోది న్యాయశాఖ. మీకు ఈ శాసనశాఖ శాసనాలు చేస్తే, కార్యనిర్వాహక శాఖ ఆ శాసనాలు ఇంప్లిమెంట్ చేస్తే, న్యాయశాఖ అనేది ఆ శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా, ప్రియాంబుల్కి కరెక్ట్గా ఉన్నాయా లేదా, రాజ్యాంగబద్ధంగా లేకపోతే వాటిని అమలు చేసే విధానం ఉండకూడదని చెప్పి నిర్ణయించేది ఈ న్యాయశాఖ. ఇక్కడ ఏమైందంటే, న్యాయశాఖ యొక్క పరిధిని కుదించేసి న్యాయశాఖని మెల్లిమెల్లిగా ముఖ్యమైనటువంటి ట్రాక్ నుండి తప్పించి అధికారుల్ని, కొంతమంది వ్యక్తుల్ని వ్యవస్థగా మార్చే విధానం జరిగింది. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది వ్యతిరేకంగా ఉంది. కాబట్టి న్యాయవాదులందరూ కూడా ఒకే తాటి మీద వచ్చి దీని మీద చాలా గట్టిగా గళం వినిపించారు. ఎంతవరకు స్త్రీలకు న్యాయం జరిగింది అనేది మీరు ఒకసారి దిశా పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన ఆ స్త్రీలను అడగండి. మా దగ్గరికి వచ్చిన చాలా కేసుల్లో అక్కడ వాళ్ళు మేము పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి వెళ్ళిపోయిన తప్పించి మాకేం న్యాయం జరగదని మాకు కూడా వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కానీ, ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులు కానీ, మిగతా కేసులన్నీ కూడా మేము న్యాయవాదులుగా వేయడం జరిగింది. అక్కడ ఆ దిశ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాలూరు పురపాలక సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఉదయం 11 అయినా సిబ్బంది రాకపోవడంతో అసహనం వ్యక్తం. వ్యవసాయం, దాని అనుబంధ శాఖలపై జిల్లా కలెక్టర్ మంచిర్యాల జిల్లాని సమీక్ష. జిల్లాలో వ్యవసాయ అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచన. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే సేవలపై అవగాహన కల్పించాలి. అధికారులను సూచించిన ఎమ్మెల్యే గుండు శంకర్. శ్రీకాకుళం మండలం చింతాడ గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే గుండు శంకర్. వ్యవసాయ రంగాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపాడారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.